రైట్ న్యూస్ అండ్ డీటెయిల్స్. ఢిల్లీలో కర్ణాటక నేతల చర్చలు కొనసాగుతున్నాయి. సోనియా రాహుల్తో భేటీ తర్వాత ఖర్గే నివాసంలో సిద్ధరామయ్య చర్చలు జరుపుతున్నారు. కుమారుడు యతీంద్రతో కలిసి అధిష్టానంతో సమావేశమయ్యారు. కొత్త కేబినెట్లో తన వర్గానికి ప్రాధాన్యత ఉండాలంటూ కూడా షరతు విధించినట్టుగా సమాచారం. అలాగే కుమారుడికి కీలక శాఖ అడుగుతున్నటువంటి సిద్ధరామయ్య విద్యాశాఖ లేదా ఆరోగ్య శాఖ ఇవ్వాలంటూ కూడా ప్రతిపాదిస్తున్నట్టుగా తెలుస్తోంది. అలాగే డిప్యూటీ సీఎంలుగా లింగాయత్ నుండి ఒకరు, ఎస్సీ నుండి ఒకరికి ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. డిప్యూటీ సీఎం రేసులో పరమేశ్వర, ప్రియాంక్ అలాగే ఎంబీ పాటిల్, జర్కీహోలీ ఉన్నట్టుగా తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అంచడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. కళ, చెప్పండి. దాదాపు మనకు కర్ణాటకకు సంబంధించినటువంటిది కీలకమైనటువంటి సమావేశం ఈరోజు మరి ఢిల్లీ వేదికగా కూడా జరుగుతుంది. దాదాపు నిన్న రాజీనామా అనంతరము అటు గవర్నర్ ఈరోజు ఉదయం కూడా కర్ణాటక గవర్నర్ గెహ్లాట్ రాజీనామాను ఆమోదం తెలపడము అనంతరం జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు అనుకోవచ్చు. ఒకసారిగా నిన్న ఏదైతే 3 గంటలకు ప్రెస్ మీట్ కంప్లీట్ అయ్యాక దాదాపు సిద్దిరామయ్య తర్వాత అతని కుమారుడు యతీంద్రతో సహా కలిసి ఇటు మరొకసారి ఢిల్లీ పర్యటనకు రావడము. ఈరోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో అటు సోనియా గాంధీకి సంబంధించినటువంటి అటు రాహుల్ గాంధీతో కూడా అటు సిద్దిరామయ్య బ్రేక్ఫాస్ట్ మీటింగ్ కావడము, యతీంద్రతో కలిసి దాదాపు అనంతరం అక్కడ చాలా కీలకమైనటువంటి సమావేశం జరిపిన అనంతరం ఇప్పుడు ప్రస్తుతము ఏదైతే మల్లికార్జున్ ఖర్గే నివాసంలోకి కొద్దిసేపటి క్రితంగా వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం నేను మల్లికార్జున్ ఖర్గే నివాసం నుంచే ప్రెజెంట్ లైవ్ అప్డేట్ అని చెప్పవచ్చు. దాదాపు కీలకంగా కూడా ఈ సమావేశంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు అనుకోవచ్చు. ఒక్కసారిగా కూడా మొట్టమొదటిసారిగా మల్లికార్జున్ ఖర్గే నివాసానికి మొట్టమొదటిసారిగా కుమారునితో సహా రావడం అన్నదే మొట్టమొదటిసారి ఇదే అంటే మొదటి సమావేశం అని చెప్పవచ్చు. తన కుమారుని రాజకీయ భవిష్యత్తే ప్రధానంగా ఎజెండాతో ఈ కీలక సమావేశం జరుగుతుంది అన్నది మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. రానున్నటువంటి అంటే క్యాబినెట్, నూతన క్యాబినెట్లో భాగంగా అనుకోవచ్చు. నూతన క్యాబినెట్లో తన వర్గానికి సంబంధించినటువంటిది తనకు మద్దతుదారులైనటువంటి కొంతమందికి ఇక్కడ అంటే మంత్రివర్గంలో కూడా స్థానం లభించే విధంగా కూడా కొన్ని షరతులతో కూడినటువంటి కీలకమైనటువంటి సమావేశం. మరొకటి తన కుమారుడు యతీంద్రకు కీలకమైనటువంటి శాఖలు ఇటు ఆరోగ్య శాఖ అనుకోవచ్చు, విద్యాశాఖకు సంబంధించినటువంటి రెండింటిలో ఏదో ఒకటి అంటే రెండింటిలో ఒక కీలక శాఖను అప్పగించే విధంగా కూడా ఈ అటు హైకమాండ్తో పెద్దలతో అటు మల్లికార్జున్ ఖర్గేతో జరిగినటువంటి సమావేశంలో కీలకమైనటువంటి షరతులను ఉంచాడు అన్నటువంటిది మాత్రము సోర్సెస్ నుంచి అందుతున్నటువంటి సమాచారం. మరొకటి ఇక్కడ దీనికి సంబంధించినటువంటి అంటే మంత్రివర్గ విస్తరణలో ముఖ్యంగా అంటే ఇటు గతంలో ఉండేటటువంటి ఎవరైతే మంత్రులు ఉన్నారో వారందరినీ కూడా కేబినెట్ రద్దు చేయడం, అనంతరం ఇప్పుడు కూడా కొత్తగా నూతన వర్గానికి అనుకోవచ్చు మరికొంతమందికి కూడా పాత వాళ్ళకి కూడా ఇక్కడ అవకాశాలు ఇచ్చే విధంగా కూడా కొంత అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించింది కూడా కీలకంగా కూడా హైకమాండ్ పెద్దలతో చర్చించడం. ఇటు అంటే ఏదైతే సిద్దిరామయ్య వర్గానికి సంబంధించినటువంటిది 2 డిప్యూటీ సీఎం పదవులను కూడా ఇచ్చేటటువంటి విధంగా కూడా ఈ సమావేశంలో ముఖ్యంగా ఒకరు లింగాయత్కి సంబంధించినటువంటిది, ఒకటి మరొకటి ఎస్సీకి వర్గానికి సంబంధించినటువంటిది 2 డిప్యూటీ సీఎంకి సంబంధించినటువంటి ఆ పదవుల పై కూడా దీనిపై కూడా కీలకంగా కూడా చర్చ కొనసాగింది అన్నటువంటిది. ఇక్కడ చాలా కీలకంగా కూడా డిప్యూటీ సీఎం పదవులకు సంబంధించినటువంటిది కీలకమైనటువంటి అభ్యర్థులు కూడా పోటీ పడుతున్నారు. ఇటు పరమేశ్వరన్కి సంబంధించింది అనుకోవచ్చు, తర్వాత ప్రియాంక, తర్వాత ఎంబీ పాటిల్ వీరంతా కూడా డిప్యూటీ సీఎంకి సంబంధించినటువంటిది. మరి మరొకరు కూడా జర్కీహోలీ కూడా ఇందులో కూడా డిప్యూటీ సీఎం పదవిలో రేసులో ఉన్నారు అన్నటువంటిది. కానీ ఇక్కడ ప్రధానంగా సిద్దిరామయ్య అతని కుమారుడు యతీంద్రతో కలిసి కీలక సమావేశం లోపల జరుగుతున్నటువంటి సమావేశము దాదాపు అరగంట సేపు అయింది. ఇప్పటి వరకు కూడా లోపలికి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చాక దీనిపై సిద్దిరామయ్య మాట్లాడేటటువంటి అవకాశం ఉందా అన్నది మాత్రం వెయిట్ చూడాలి. ఖచ్చితంగా ఏదైతే ఇది ఒక కర్టసీ సమావేశం అంటే మర్యాదపూర్వకంగా సంబంధించినటువంటి కీలకమైనటువంటి సమావేశం మాత్రమే అన్నది మాత్రం ఇప్పుడు జరుగుతున్నటువంటి సమావేశం. ముఖ్యంగా ఇక్కడ దాదాపు మనకు మల్లికార్జున్ ఖర్గే సమావేశం పూర్తయినట్లుంది. ఇక్కడ ప్రస్తుతము ఒక్కసారిగా కూడా బయటికి వస్తున్నటువంటి విజువల్స్ ని కూడా మనం చూడొచ్చు. ప్రత్యేకంగా ఇక్కడ అందుతున్నటువంటి సమాచారం ప్రకారము సమావేశం పూర్తయింది. ఈ సమావేశంతో తన కుమారుడితో పాటు బయటికి వస్తున్నటువంటి మల్లికార్జున్ ఖర్గేకి సంబంధించినటువంటి నివాసానికి నుంచి కూడా బయటకు వస్తున్నటువంటి దృశ్యాలను చూడొచ్చు. కానీ రానున్నటువంటి రాజ్యాంగానికి సంబంధించి అంటే రానున్నటువంటి ఏదైతే అధికార మార్పిడి జరిగిన తర్వాత మొట్టమొదటి సమావేశం అని చెప్పవచ్చు. అటు కుమారునితో కలిసి మల్లికార్జున్ ఖర్గేతో కీలకమైనటువంటి సమావేశం. రేపు జరిగేటటువంటి ఏదైతే ప్రమాణ స్వీకారం అనుకోవచ్చు, ప్రమాణ స్వీకారంలో క్యాబినెట్
అభ్యర్థులకు సంబంధించినటువంటిది అనుకోవచ్చు. తర్వాత రాజ్యసభకు సంబంధించినటువంటిది కూడా దాదాపు అంటే వచ్చే నెల కూడా లాస్ట్ డేటు. కర్ణాటక నుంచి కూడా 3 రాజ్యసభకు సంబంధించినటువంటిది కూడా ఉంది. బట్ హైకమాండ్ ఒక ఆఫర్ చేసింది అన్నటువంటిది కూడా నిన్న బాహటంగా చెప్పడం జరిగింది. రాజ్యసభ ఒకవేళ అంటే ఇటు సిద్ధరామయ్య రాజ్యసభకు వెళ్తాడా అన్నది కూడా ఒక పెద్ద బిగ్ క్వశ్చన్ మార్కు. కానీ నేను నిరాటంకంగా దానిని నేను ఆమోదం తెలపలేదంటూ కూడా నిన్న చెప్పినటువంటిది. కానీ ప్రస్తుతం మాత్రము జరుగుతున్నటువంటి కీలకమైనటువంటి చర్చల్లో ఒకవేళ రాజ్యసభకు వెళ్లడానికి ఆమోదం తెలుపుతాడా అన్నది కూడా ఒక ప్రశ్నార్థకము. తన కొడుకు అంటే యతీంద్రకు సంబంధించినటువంటి రాజకీయ భవిష్యత్తే ప్రధాన అజెండాతో ఈ కీలక సమావేశం జరుగుతుంది అన్నది మాత్రము ఖచ్చితంగా అందుతున్నటువంటి సమావేశము. రైట్, థ్యాంక్ యూ కళ.